ఒక 166 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌసు మనకి ఒక కాలనీలో అయితే సేల్కి వచ్చిందండి. చూడొచ్చు, ఇంటి ముందు 40 ఫీట్ తార్ రోడ్ అయితే ఉంది. ఎంత కాలనీ స్టార్టింగ్ అనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు, చాలా పెద్ద కాలనీ అండి. లొకేషన్ వచ్చేసి మనకి గన్నవరం కేసరపల్లిలో అయితే ఉంటుందన్నమాట. హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1.5 to 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 7 to 8 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 2 టాయిలెట్స్ ఉంటాయి. ఇది 166 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. G+3 ప్లాన్ ఉంది. మనకి గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడవచ్చు, ఇదంతా హాల్ అనమాట ఫ్రెండ్స్. లాంగ్ హాల్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అలాగే కిచెన్ అయితే ఉంటుంది. చూడవచ్చు, మనకి మెజర్మెంట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేవండి. మీకు మొత్తం 166 గజాలు అనమాట. కాలనీలో అయితే ఉంటుందండి హౌస్. చూడొచ్చు, అంతా చుట్టూ మంచి కమ్యూనిటీ అయితే ఉంటుందండి. మనకి లొకేషన్ వైజ్గా ఎటు చూసుకున్నా కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, లొకేషన్ కేసరపల్లి ఫ్రెండ్స్, గన్నవరం. మనకి కొత్తగా కట్టిన HCL కంపెనీకి ఇయర్లీ ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట ఈ హౌసు. కొంచెం రిపేర్స్ అయితే ఉన్నాయండి హౌస్కి. మనకి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. చూడవచ్చు, కార్ పార్కింగ్ అంటే మనకి కార్ పార్కింగ్ లేదండి, రోడ్డు మీదనే కార్ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైస్ వచ్చేసి మనకి 75 లక్షలు చెప్తున్నారండి ఈ ఇంటికి. సో నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. మరిన్ని వివరాలకి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. టేక్ కేర్, జై హింద్.